ఎలా ఉంది? చాలా బాగుంది కదా. కంపల్సరీ మీరు కూడా అట్లనే చేసుకోండి. ఇక్కడికి అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఇవాళ వచ్చేసి మనం మిక్స్డ్ పచ్చడి అయితే మిక్స్డ్ అంటే అన్ని రకాలన్నమాట. ఇంకొన్నాయని వేసి పచ్చడి చేస్తున్నాను. ఈ విధంగా అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే నేను చేశాను, మళ్ళీ చేద్దాం మీకు చూపెడదాం కదనేసి పచ్చి అన్ని వేసుకొచ్చింది. పచ్చిమిరకాయలు నా దగ్గర పండిని ఉన్నాయనేసి పండిని వేస్తున్నాను. అలాగే పచ్చిమిర్చి కోసండి, అంటే నున్న బీరకాయ మాట. అదిగోండి అల్లం ముక్కలు, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు ఉందండి, కరివేపాకు, అలాగే పుదీనా, అలాగే వచ్చేసి మన కొత్తిమీర, చింతపండు పేస్ట్ అండి. ఇక్కడైతే ఈ విధంగా దొరుకుతుంది కదా చింతపండు, జీలకర్ర, శనగపప్పు ఉందండి నా దగ్గర అయితే. తాలింపుకి ఇది మనం ఫ్రై పొడి వేద్దాం. అలాగే వచ్చేసి టమాటాలు 2 తీసుకున్నాను. మన పచ్చడికి సరిపడగా పచ్చిమిరకాయలు, దీనికి ఘాటు సరిపడగా సొరుకులు తీసుకుని సరిపోద్ది. అలాగే వచ్చేసి ఇప్పుడు మనం పసుపు తీసుకుందాము. ఇదిగోండి ఉప్పు కూడా, అలాగే నూనె. గిన్నె అయితే పెట్టేస్తాను, కాల్చిన గ్యాస్ అయితే వెలిగించేస్తాము. ఇప్పుడు మనం నూనె వేసుకుని చక్కగా మంచిగా ఫ్రై చేసుకుని మరి మిక్సీ పట్టేసుకుందామండి. ఫస్ట్ వచ్చేసి మనం ఇందులో ఏం వేద్దాం? పచ్చిమిర్చి వేద్దామండి. ఫస్ట్ పచ్చిమిర్చి వేస్తాము. కాదండి, పప్పులు వేసాను కదా శనగపప్పులు, ఇవి వేద్దామండి తాలింపుకి. సరిపోతాయండి. కొద్దిగా ఈలోపు మనం ఇంకా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాం. చాలా కట్ట కొట్టేసుకుంటున్నాయి. చాలా కోపం వచ్చింది ఇది అయిపోయినాయి. సరే మనం ఇదే విధంగా కొంచెం ఉల్లిపాయలు అలాగే చాలా బాగుంటుందండి. పూస వేసి చేసుకుంటే మన ఇంటిలో బీరకాయ పచ్చడి ఎలా చేసుకుంటాం మనం, అదేవిధంగా పూస అన్నమాట. పల్లీలు వేసుకుంటే బాగుంటుందండి. పల్లీలు, నువ్వులు మన దగ్గర అయితే లేవు. నువ్వులు లేవండి, నువ్వులు ఉంటాయి కానీ అయిపోయినాయండి. నువ్వులు, పల్లీలు ఈ 2 వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి అయితే. ఇదే విధంగా మనం ఇంకా కోసు కూడా వేసుకుందాం. జస్ట్ ఒక 5 నిమిషాలు యాడ్ కోసం కూడా. ఇదే విధంగా 5 నిమిషాలు మనం యాడ్ వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. చాలా అంటే చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది పచ్చడి అయితే. చూడండి ఈ విధంగా అయిపోయింది కదా. ఇప్పుడు మనం టమాటాలు కట్ చేసేసుకున్నవి కూడా వేసుకున్నామండి. అలాగే కొద్దిగా అదే కరివేపాకు వేస్తాం. కరివేపాకు దీన్ని ఈ విధంగా మనం ఒక టమాటాలు కొంచెం 10 నిమిషాలు ఉంచుదామండి, బాగా మగ్గిపోతాయి. టమాటాలు అయితే బాగా మగ్గినాయి కదా. ఇప్పుడు మనం ఇదైతే పుదీనా, ఇదైతే కొత్తిమీర, ఈ 2 కూడా ఒకసారి వేసుకున్నాం. మనం వేసుకొని కొంచెం బాగా మెత్తగా మగ్గనిచ్చి అప్పుడు మనం ఇంకా దించేసుకొని సలాడ్ పెట్టుకుని మిక్సీ పట్టేసుకున్నాం. సరేనా, సరే మగ్గనిద్దామండి. మనం ఒక 10 నిమిషాలు ఉంచుదాం. మొత్తం 10 నిమిషాల నుంచి తర్వాత సలాడ్ పెట్టుకుని మిక్సీ పట్టుకుందాం. ఓకేనా. అయితే ఈ విధంగా మగ్గింది కదా, మనం లైట్గా పసుపు కూడా వేసుకుందాం, అంటే కలర్ కోసం సరిపోతుంది. ఉప్పు కూడా ఇందులోనే వేసుకుంటామండి సరిపడగా. సరిపోతే తర్వాత మనం మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు. సరిపోతుంది ఇదే విధంగా. ఇంకా మనం వేగిపోయింది కదా, ఇంకా సలాడ్ పెట్టుకుందాం. సలాడ్ పెట్టేసుకుని తర్వాత మనం మిక్సీ పట్టుకుని తాలింపు వేసుకుందాం. ఇది తాలింపు అంటే ఇంకేమున్నదండి, కరివేపప్పు, శనగపప్పు, జీలకర్ర అంతే అండి. ఆవాలు, మినపప్పులు, ఎండుమిర్చి ఈ మన దగ్గర ఏమి లేదు. అన్నీ వేసుకున్నాం. మనం చింతపండు పుజ్జండి ఇందులోనే వేసుకుంటున్నాను. ఇంక ఇది మనం మిక్సీ పట్టేసుకుంటాం. మిక్సీ పట్టుకొని తాలింపు వేసుకుంటాం. సరేనా బాగుంది. సరే ఈ విధంగా మంచిగా జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు వేగిపోతే ఇంకా మనము తాలింపు వేసుకుంటామండి. ఇదిగోండి ఈ విధంగా అయితే టేస్ట్ చాలా బాగా అయిపోయింది. అక్కడ పచ్చడి కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కంపల్సరీ మీరు చేసుకోండి. పల్లీలు, నువ్వులు ఉంటే మరి కంపల్సరీ వేసుకోండి. అట్ల వల్ల ఇంకా టేస్ట్ భలేగా వేరేట్లు పెరుగుతుంది అన్నమాట. చూడడానికి భలేగా ఆంపులు కదా కలరగా. సరే ఇది వేగిపోతే ఇక మనం తాలింపు వేసుకుందాం. సరే ఇంక సరిపోతుంది ఆ విధంగా. ఇంకా మన తాలింపు అయితే నూనె అయితే మంచిగా తేలిపోయింది కదా. మనకి ఈ విధంగా అయితే అయిపోయినట్టండి పచ్చడి.
చూడండి, అంటే కొంచెం నిల్వ ఉంటుంది అనేసి. నిల్వ ఉంచుకునే వాళ్ళు కొంచెం బాగా కొంచెం మంచిగా అవనం వండిన నూనె 5 kg దాకానే. ఇదిగోండి, ఎలా ఉంది, చాలా బాగుంది కదా. కంపల్సరీ మీరు కూడా పచ్చడి అయితే చేసుకోండి. చూడండి, మన పచ్చడి బాగుంది కదా. కంపల్సరీ మీరు కూడా చేసుకోండి. మిక్స్డ్ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే చాలాసార్లు చేస్తాను. పల్లీలు వేసుకుని చేసుకున్నాను, నువ్వులు వేసుకుని చేసుకున్నాను, 2 వేసుకుని కూడా చేసుకున్నాను. ఇప్పుడైతే మన దగ్గర అయితే ఏమి లేవు, ఉన్న మట్టి ఏవైతే ఉన్నాయో వాటితోనే చేస్తాను. పచ్చడి అయితే సూపర్ అంటే సూపర్. కంపల్సరీ మీరు అయితే ట్రై చేయండి. ఓకేనా, బాయ్ అండి.